Good morning to all of you. And in this class, we will learn about the how to make the text hypertext, and at the same time how to give the image. So, first of all, we will see the program anchor tag in వాడదాం. Anchor tag లో మన h reference ఇవ్వాలి. సో h reference is equal to within the quotations లో మనం ఫైల్ ఏమైనా ఇస్తామన్నమాట. అంటే యాంకర్ ట్యాగ్ అసలు ఎందుకు లింక్ని క్రియేట్ చేయడానికి. సో మనం ఒకసారి అక్కడ మన డెస్క్టాప్ మీద ఏం ఫైల్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ లిస్ట్ ఎగ్జాంపుల్స్ అనే ఒక ఫైల్ ఉంది కదా. సో ఈ లిస్ట్ ఎగ్జాంపుల్స్ అనే ఫైల్ కోసం మనము దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని మళ్ళీ మనం నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి లిస్ట్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఎగ్జాంపుల్స్ ఈజిఎస్ అని ఉంది. సో కాబట్టి లిస్ట్ ఎగ్జాంపుల్స్ డాట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మనం ఇస్తున్నాం. ఓకేనా. సో ఇచ్చి క్లోజ్ చేసేస్తున్నాం. అండ్ క్లోజ్ చేసిన తర్వాత దేనికి ఇద్దాం అనుకున్నాము మనము లిస్ట్స్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ అని మనం స్పెసిఫై చేద్దాం. దానికోసం లిస్ట్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకా కూడా మనం చెప్పాలి అనుకుంటే క్లిక్ హియర్ లిస్ట్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. సో యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఓపెన్ అయిన ట్యాగ్స్ అన్నిటినీ క్లోజ్ చేసేస్తాము. అండ్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాం అండ్ ఎంటర్ చేస్తున్నాం. అండ్ ఎంటర్ చేసి ఇంకా ఓపెన్ అయి ఉన్న ట్యాగ్ మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ కాబట్టి హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసి మనం ఇక్కడ పేరిద్దాం. ఏంటి, హైపర్ లింక్ అను, లేకపోతే హైప్ ఎల్ఐ అని ఇద్దాం, లేదంటే ఎల్కే అందాం. హైప్ ఎల్కే అందాం. హైప్ ఎల్కే డాట్ హెచ్టిఎంఎల్ అని ఇద్దాం. హెచ్టిఎంఎల్ అని ఇచ్చి సేవ్ చేద్దాం. సో సేవ్ చేస్తే మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చింది హైప్ ఎల్కే. సో ఈ హైప్ ఎల్కే క్లిక్ చేసుకుంటే సో క్లిక్ హియర్ ఫర్ ద లిస్ట్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ అని చెప్పి మనకి లింక్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద కనుక మనకి క్లిక్ చేస్తే నాకు ఏమైతే లింక్ ఇచ్చానో ఆ లింక్ లో ఉన్న ప్రోగ్రామ్ మనకు ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద క్రియేటింగ్ ద హైపర్ లింక్స్. సో కాబట్టి ఇక్కడ నేను లిస్ట్ ట్యాగ్స్ అని ఎప్పుడైతే ఇక్కడ మనం ఇచ్చామో, సో లిస్ట్ ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎం అని ఇచ్చాము. సో దీంతో క్లిక్ హియర్ ఫర్ ద వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ అని ఇచ్చింది. అండ్ దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను జస్ట్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన ప్రోగ్రాము మనకి కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇమేజ్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఏంటి, ఇమేజ్ని క్రియేట్ చేయడానికి మనం ఏం ట్యాగ్ వాడాలి?
ఏం చేస్తున్నాను, ఇమేజ్ ఒకటి తీసుకొచ్చి నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను. అండ్ దాన్ని ఇమేజ్ ట్యాగ్లో సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్న దగ్గర దాని ఫైల్ నేమ్ని నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దానికి ఆ ఇమేజ్ ఎంత స్పేస్లో మనము చూడాలనుకుంటున్నామో దానికి విడ్త్ హైట్ స్పెసిఫై చేసుకోవచ్చు. సో సపోజ్ విడ్త్ని స్పెసిఫై చేయడానికి మనం ఏం చేస్తాము, విత్ ఇన్ ద కొటేషన్స్లో సపోజ్ అది పెద్దగా కావాలి అనుకోండి 250 అండ్ పిక్సెల్స్ సైజులో చూపించమని, అలాగే హైట్ ఈజ్ ఈక్వల్ టు 250 సైజులో చూపించమని మనము దానికి ఇన్స్ట్రక్ట్ చేసాము అనుకుందాం బ్రౌజర్కి. సో ఆటోమేటిక్గా ఆ స్పేస్ ఎలకేట్ అయ్యి దానికి బ్రౌజరు ఆ ప్లేస్లో ఆ ఇమేజ్ మనకి కనిపించేటట్లుగా డిస్ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి ఇమేజ్ సోర్స్ ఇస్ ఈక్వల్ టు సోర్స్ ఫైల్ నేమ్ ఇస్తున్నాము, దట్ ఈస్ నథింగ్ బట్ ద యూఆర్ఎల్ అడ్రస్. అండ్ నెక్స్ట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 250 అండ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 250 అని అంటున్నాము. సో ఫైల్ ఇచ్చి సేవ్ చేసి అండ్ ఓపెన్ చేసాం అనుకోండి. సో దిస్ ఇస్ ద నథింగ్ బట్ ద ఇమేజ్ విచ్ వీఆర్ ఇంక్లూడెడ్. సో మనం పైనేమో మనం క్రియేట్ చేసిన లింక్ అండ్ కిందేమో మనం ఇమేజ్ సోర్స్ ఇచ్చాము కాబట్టి ఇమేజ్ సోర్స్ కనిపిస్తుంది. సో మన మారుద్దాం, ఇట్స్ 150 చేద్దాము అండ్ 150 అండ్ ఇది కూడా 150 చేద్దాము అండ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుందాం. దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో ద సైజ్ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, సో ఇమేజ్ లింక్ని ఇలా ఇస్తాం. ఈ టేబుల్ ఎలా ఉంది? సో యూజింగ్ ద టేబుల్ ట్యాగ్ అలైన్ ద ఇమేజెస్ యాజ్ ఫాలోస్. సో ఈ టేబుల్లో మనం ఎన్ని రోస్ పెట్టాం చూడండి, 1 2 3 రోస్ పెట్టుకున్నాం ఇక్కడ. ఓకేనా? సో 3 రోస్లో మళ్ళీ 4 కాలమ్స్ పెట్టాం. 4 కాలమ్స్ పెట్టి ఈ మధ్యలో ఈ రెండింటిని మాత్రం ఏం చేసాము, ఇట్లా టేబుల్ని క్రియేట్ చేయాలి. ఇది యూజింగ్ టేబుల్ ట్యాగ్ అలైన్ ద ఇమేజెస్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు నేను చూపించిన ఆ ఇమేజ్ని మీరు మీ ఇమేజెస్ని ఈ టేబుల్లో ఈ సెల్స్లో మీరు పెట్టి ఇమేజ్ టేబుల్ని క్రియేట్ చేయాలన్నమాట. సో అది ఎలా క్రియేట్ చేయాలి ఇది మీకు నెక్స్ట్ ప్రాక్టికల్. సో కాబట్టి ఇప్పుడు చూసారు కదా ఆ ఇమేజ్ టేబుల్ ఎంత బ్యూటిఫుల్గా మనము రకరకాల ఇమేజెస్ని పెట్టుకున్నాము. లైక్ దట్ ఇప్పుడు మనం దాన్ని ఎలా చేద్దాము అనేది మనం చూద్దాం. ఓకే, HTML సో క్లోజ్ చేసేసాం అండ్ ఎంటర్ చేయండి. అండ్ మళ్ళీ సో హెడ్ రాసాము అండ్ క్లోజ్ చేసేసాం అండ్ నెక్స్ట్ ఎంటర్ అండ్ టైటిల్ రాస్తున్నాం. సో టైటిల్ని ఓపెన్ చేసాం. సో ఇక్కడ మనము ఇమేజ్ టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఇమేజ్ టేబుల్ అని రాయండి, ఇమేజ్ టేబుల్. సో కాబట్టి సో టైటిల్ని క్లోజ్ చేసేసుకుందాం అండ్ ఎంటర్ బాడీ. సో నెక్స్ట్ బాడీని ఓపెన్ చేయండి. సో బాడీని ఓపెన్ చేయండి అండ్ బాడీని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి అంటే H1 పెట్టండి. H1 పెట్టి అండ్ క్రియేషన్ ఆఫ్ ఇమేజ్ టేబుల్ అని మనం ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. హెడ్డింగ్ పెట్టుకుని H1తో క్లోజ్ చేసుకున్నాం. ఓకే, సో క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. సో టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనకి కంపల్సరీగా వాడాల్సిన ట్యాగ్ ఏంటమ్మా, టేబుల్ ట్యాగ్. సో టేబుల్ని మనం టేబుల్ ట్యాగ్తో ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏం అవసరం అవుతున్నాయి, రోస్ కాలమ్స్ కావాలి కదా.
సో కాబట్టి ఏ ట్యాగ్ వాడాలి? రోస్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి టీఆర్ ట్యాగ్ ని వాడాలి. సో టీఆర్ ట్యాగ్ లో మనం ఏం చేస్తాము? మనం ఎన్ని ఇమేజెస్ పెట్టాలి అనుకుంటున్నామో అన్ని సెల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో సెల్స్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఏమి ఇస్తాము? టీఆర్ ట్యాగ్ లో టీడీ ఇస్తాం. సో టీడీలో మనం ఏమిద్దాం అనుకున్నాం? ఇప్పుడు ఏమిద్దాం అనుకున్నాము? ఇమేజ్ ఇద్దాం అనుకున్నాం. కాబట్టి ఈ టీడీ ఈ సెల్లో మనం ఇమేజ్ ని పెట్టడానికి మనం ఇమేజ్ ట్యాగ్ ని ఇక్కడ ఇద్దాం. సో ఇమేజ్ SRC is equal to and within the quotations మనం ఏం అడ్రస్ ఇచ్చాము? ఇప్పుడు ఎల్లో రోజ్ అన్నాం. ఎల్లో రోజ్ డాట్ జేపీజీ అని ఇచ్చాం. ఓకే, విత్ ఇన్ ద కొటేషన్స్ ఇచ్చి మళ్ళీ దాని హైట్ విడ్త్ ఎంతో కూడా మనం స్పెసిఫై చేయాలి అంటే చేయొచ్చు, లేదు అని అంటే మనం దాన్ని చెప్పచ్చు. సో హైట్ విడ్త్ సపోజ్ HEI GHT హైట్ ఈక్వల్ టు విత్ ఇన్ ద కొటేషన్స్ 50 అని ఇచ్చాం అనుకుందాం. విత్ ఇన్ ద కొటేషన్స్ 50 అని ఇచ్చాము. height equal to within the 50 and width equal to within the quotations again 50. Okay, so close some image tag ni and image in close chesam and image tag ni kuda close chesadam. Okay, so source ni ichi image tag ni close chesam. Close chesin tarvata నెక్స్ట్ మళ్ళీ మనం ఏమి ఇవ్వాలి? ఇక్కడ డి ట్యాగ్ ఇచ్చాం కాబట్టి టీడీ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. సో ఒక సెల్ మనకి అయిపోయింది. అంటే సేమ్ దీన్నే మళ్ళీ నేను 4 సెల్స్ పెట్టాను కదా అక్కడ. సో ఇక్కడ చూడండి, కాపీ చేసేసి పేస్ట్ చేస్తాను. కాపీ చేసి అండ్ ఐఎమ్ కంట్రోల్ వి అండ్ 4 సెల్స్ ఇచ్చేసిన తర్వాత అండ్ ఐఎమ్ అగైన్ వాంట్ టు క్లోజ్ దిస్ వన్ అండ్ కాబట్టి /TR ఇచ్చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను వేరేది మారుస్తాం. సో ఓకే, సో ఇక్కడ మనం ఇదంతా కూడా కొటేషన్స్ లో ఇచ్చుకోవాలి. మన సోర్స్ అంతా కూడా కొటేషన్స్ విత్ ఇన్ ద కొటేషన్స్ ని మనం ఇవ్వాలి అండ్ హైట్ విడ్త్ కూడా విత్ ఇన్ ద కొటేషన్స్ ఇవ్వాలి. ఓకేనా? సో సేమ్ టిఆర్ అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ దానిలో కూడా మనం సేమ్ ఇలాగే ఇవ్వాలి అనుకుంటే సో ఈ మొత్తాన్ని కాపీ చేసుకుని మనం సేవ్ చేసుకుందాం. సో కాపీ అండ్ keep here and paste. So again we paste it. Next again మనకి ఇంకొకరు కావాలి కాబట్టి again paste it. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే మనకి ఇక్కడ ఇమేజ్ వద్దు, ఈ రెండిటికి ఇమేజ్ వద్దు. సో దీన్ని మాత్రం మనం ఇమేజ్ లేకుండా మనం ఇక్కడ ఒక మాటర్ ఇద్దాము అని అనుకున్నాం. మాటర్ ఇద్దాము అనుకున్నాం. సో అవి ఎంతవరకు మనము
సో ఇప్పుడు చూడండి, this one is the in the this one is the first row consisting of the 4 images, and this one is the second row consisting of the one cell with the rows and 2 cells call span chesam, and next ది మళ్ళీ మనం ఇమేజ్ ఇచ్చాం, అండ్ నెక్స్ట్ అగైన్ రోస్ మళ్ళీ 4 ఇచ్చాము, 4 ఇమేజెస్ ఇచ్చాము. సో ఇమేజెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఓపెన్ అయిన ట్యాగ్ ఏంటి, నథింగ్ బట్ ద బాడీ ట్యాగ్. ఓకే, సో బాడీ ట్యాగ్ ని ఓపెన్ చేద్దాం, సారీ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ అగైన్ ఎంటర్ చేసి HTML ట్యాగ్ ని, సో దిస్ ఈజ్ ఆల్సో ద క్లోజింగ్ ట్యాగ్. క్లోజ్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఓకేనా, సేవ్ ఇచ్చి ఇక్కడ పేరేంటి దీనికి, సో అదే పేరు పెడదాం, ఇమేజ్ టేబుల్ ఎగ్జాంపుల్ ఈజీ. ఓకే, ఇమేజ్ టేబుల్ ఎగ్జాంపుల్ డాట్ HTML అని పెడదాం. సారీ, ఇమేజ్ టేబుల్ ఎగ్జాంపుల్ డాట్ HTML అని పెట్టి సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత మనకి సేవ్ అయిందో లేదో తెలియాలి కదా. సో దిస్ వన్ ఈజ్ ద టేబుల్, ఇదిగో ఇప్పుడు వచ్చింది కొత్తగా. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి చూద్దాం. సో మన టేబుల్ క్రియేట్ అయింది చూడండి. క్రియేట్ అయిందా టేబుల్? yes ma'am. ఓకేనా, సో ఇప్పుడు మధ్యలో మనం ఏమి ఇద్దాము, ఒక క్యాప్షన్ ఇద్దాం. ఈ రెండు కలిపి కాల్స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం. సో దాన్ని వదిలేయడం ఎందుకు, అలాగా మనము ఒక మెసేజ్ దానికి ఇవ్వాలి అని అనుకోండి. సో మనం ఏం చేద్దాము, మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్ళి ఓపెన్ చేసుకుందాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేద్దాము అంటే, ఇక్కడ మనము కాల్స్పాన్ ఇచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనము ఒక టెక్స్ట్ ని సో ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. మనం ఒక టెక్స్ట్ ఇచ్చాము, అక్కడ టెక్స్ట్ ఇచ్చి సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలంటే సో సేమ్. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనే టెక్స్ట్ అక్కడ మనకి పలకరిస్తూ ఉన్నాను. ఓకే, అర్థమైందా? సో ఇమేజ్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి. సో దీనికి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదో 2 ఇమేజ్లు మాత్రమే ఉన్నాయిలే అని చెప్పేసి 2 ఇమేజ్లు పెట్టాను కాబట్టి ఈ 2 వచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ మోర్, ఇంకా వేరే 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 ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టి సెట్ చేసుకుందాము అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే, సో మనం ఇక్కడికి వెళ్ళి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి, సో దీన్ని మారుద్దాం. ఓకే, సో ఎక్కడ ఉన్నాయి మనకి అవన్నీ కూడా. సో నాకు తెలిసి ఇదిగోండి ఈ ఫోల్డర్లో పెట్టాను నేను. సో ఈ ఫోల్డర్లో ఇన్ని రకాల ఇమేజెస్ ఉన్నాయి, అవునా? సో దీని పాత్ ఏంటి నేను ఫైండ్ అవుట్, అంటే ఈసారి ఓన్లీ ఎల్లో రోజ్ ఒకటే కాదు, నేను పింక్ రోజ్ కూడా పెట్టాలి అని అంటే మనకి పాత్, రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పాత్స్ అని చూసాం కదా. సో దీనికి పాత్ చూసారా, ఇది ఈ మొత్తం అంటే ఈ పాత్ మొత్తము కాపీ చేసుకుని దాని పేరేంటి, పింక్ రోజ్ డాట్ జేపీజీ. సో ఈ మొత్తాన్ని తీసుకొచ్చి మనం అక్కడ రాస్తే, కాపీ చేస్తే, సో కాపీ చేసేసి మినిమైజ్ చేస్తున్నాను చూడండి. ఇది మినిమైజ్ చేసి అండ్ మన ఇది కూడా, దీన్ని కూడా పక్కకు లాగి పెడదాం. అండ్ ఎక్కడ
మనకి ఎల్లో రోజ్ ఫస్ట్ పెట్టాం కదా, అండ్ ఇక్కడ ఎల్లో రోజ్ వద్దు అని చెప్పేసి తీసేసి దీన్ని తీసేసి ఎల్లో రోజుని తీసేసి ఈ ఎల్లో రోజు బదులు మనం ఇప్పుడు తీసుకున్న కంట్రోల్ వి పాత్ మొత్తం పెట్టుకుని ఫోల్డర్లో, ఓకే, ఫోల్డర్లో ఇప్పుడు మనము పింక్ రోజ్ డాట్ జేపీజీ అని ఇచ్చామనుకోండి. సో ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత సేవ్ అని కనుక ఇచ్చినట్లయితే మనకి ఇమేజ్ టేబుల్లో ఈసారి పింక్ రోజ్ వచ్చింది. ఆ పొజిషన్ లో మనం పింక్ రోజ్ పెట్టాం. సో మిగిలిన రిమైనింగ్ ఇమేజెస్ అన్ని ఉన్నాయి కదా, సో కాబట్టి మిగిలిన వాటిని కూడా మార్చుకుని మనం ఆ ఇమేజెస్ పెట్టాలి అని అంటే దట్ ఈస్ ద పాత్. అంటే ఎక్కడ ఇందాక అందుకనే నేను మేరీ గ్రేస్ కి చెప్పాను, మనము డైరెక్ట్ గా అదే ఫైల్లో ఉంటే నో నీడ్ టు సే పాత్. కానీ ఎప్పుడైతే అది వేరే పాత్ లో ఉందో మనం మొత్తం అక్కడ పాత్ అంతా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో పాత్ అంతా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే సపోజ్ నేను ఇక్కడ సేమ్ ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకుని అన్నిటికీ పెడతా. సో కాపీ అండ్ సో ఫస్ట్ ఎల్లోది బాగానే ఉంది, ఎల్లోది ఉంచేద్దాము. అండ్ నెక్స్ట్ మల్టీ రోజ్ కింద పెట్టాం కాబట్టి మల్టీ రోజ్ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ మూడోది ఎల్లో రోజ్ వద్దు, పింక్ రోజో లేకపోతే ఏదో ఒకటి పెడదాం. సో ఇక్కడ కంట్రోల్ వి, సో పింక్ రోజ్ వస్తుంది అక్కడ. అండ్ సో ఇంకా మనకి చాలా ఉన్నాయి కాబట్టి వాటి పేర్లు ఏంటో చూసుకుని మనం ఆ ఫోల్డర్లో వాటి నేమ్స్ కనుక రీప్లేస్ చేస్తే సో ఆటోమేటిక్గా మనకి అవన్నీ కూడా వస్తాయి. సో బటర్ఫ్లై ఒకటి ఉంది, బ్లూ రోజ్ ఒకటి ఉంది, బ్లూ రోజ్ ఒకటి ఉంది, జినియా ఉంది, లిల్లీస్ ఉన్నాయి. సో ఇప్పటి చూద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని రీప్లేస్ చేసేస్తున్నాను అండ్ దీన్ని రీప్లేస్ చేసేస్తున్నాను అండ్ దీన్ని రీప్లేస్ చేసి ఇక్కడ కంట్రోల్ పి ఇచ్చాను అండ్ ఇక్కడ పింక్ రోజ్ తీసేసి బ్లూ రోజ్ ఇస్తున్నాను, BLUEROSE బ్లూ రోజ్ ఇస్తున్నాను. అండ్ దీన్ని కూడా రీప్లేస్ చేసేస్తున్నాను అండ్ దీన్ని కూడా రీప్లేస్ చేసేసి అండ్ కంట్రోల్ వి ఇచ్చేసి అండ్ పింక్ రోజ్ అని తీసేసి లిల్లీస్ ఇస్తున్నా, LILIES. ఓకే, ఒకవేళ పేర్లు ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ మనల్ని అడుగుతాయి, అప్పుడు మారుద్దాం. ఇంకొకటి ఏం చెప్పాను, జినియా. ఓకే, జినియా అని చూసాను, బటర్ఫ్లై ఉంది అనుకున్నాం. సో మనం మళ్ళీ కంట్రోల్ వి ఇచ్చి ఇక్కడ జేపీజీ ఉంచుకోవచ్చు అండ్ బటర్ఫ్లై పెడదాం, బటర్ఫ్లై. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా ఏమున్నాయి ఇక్కడ పింక్ రోజ్ పెట్టాము. సరే పింక్ రోజ్ ఉంది కదా, పింక్ రోజ్ ఇచ్చేద్దాము అండ్ ఇక్కడ జినియా పెడదాం. ఓకే, సో కంట్రోల్ వి అంటే ఈ పింక్ రోజ్ తీసేసి జినియా పెడదాం. అండ్ హౌ బ్యూటిఫుల్. ఇప్పుడు చూద్దాం, ఫైల్లో సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఇలాంటి వండర్స్ అన్ని కూడా మీరు టేబుల్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కూడా ఇక్కడ డూప్లికేట్ కూడా రాకుండా మనము ఎన్ని డూప్లికేట్లు వచ్చినాయి ఇప్పుడు, 1 2 3 డూప్లికేట్లు వచ్చినాయి. ఆ 3 ఇమేజెస్ కూడా మన దగ్గర ఉంటాయి, ఆ 3 కూడా మార్చేసి ఈ మధ్యలో ఉండే స్పేస్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ హౌ బ్యూటిఫుల్ అనేది మనం అలా పెట్టాం, అది ఎక్కువ అయింది కాబట్టి
మనకి ఆ గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ ని కూడా అడ్జస్ట్ చేసుకునేలాగా మనము వీటిని సైజ్ పెంచుకున్నట్లయితే మనకి గ్యాప్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అంటే 50 కంటే ఎక్కువ సైజ్ కనుక మనం పెట్టాము అని అంటే 75 పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఈ హౌ బ్యూటిఫుల్ అనేది సెంటర్కి వస్తుంది. ఇవి కూడా మనకి అడ్జస్ట్ అవుతాయి అనమాట. అంటే సపోజ్ ఇట్లా ఇక్కడ హైట్ ఉంది కదా, హైట్ ని 70 అండ్ అలాగే విడ్త్ ని కూడా 70, హైట్ ని 70 అండ్ విడ్త్ ని 70. సో అన్ని మార్చేసుకుంటే మనకి కొంచెం సైజ్ కూడా పెరుగుతుంది. సో సైజ్ పెరుగుతుంది కాబట్టి ఇంకా దీనికి ఫార్మేట్స్ కూడా మీకు ఇంకా కావాలి అని అంటే ఆ మధ్యలో బోర్డర్ రావడము, చుట్టూ బోర్డర్ రావడము, అండ్ ఆ మధ్య మధ్యలో గ్యాప్, సెల్ స్పేసింగ్, ప్యాడింగ్ ఇచ్చి కూడా మీరు ఇంకా ఫార్మేట్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సో 70 దిస్ వన్. సో ఇక్కడ కూడా మనం we will change it into the 70 and we will change it into the 70. సో అన్ని మారినాయా లేదో ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మారలేదు. సో దిస్ వన్ ఈజ్ ద 70 అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 70 అండ్ ఈక్వల్ సైజ్ ఇస్తే ఇంకొంచెం ఉంటుంది. లేకపోతే విత్ మార్చుకోవాలి అంటే కూడా మార్చుకోవచ్చు అనమాట. అంటే పొడుగ్గా వస్తాయి అనమాట. అంటే అంటే రెక్టాంగిల్ లైక్ జస్ట్ చూడడానికి రెక్టాంగిల్ లాగా వస్తాయి. సో కాబట్టి స్క్వేర్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను స్క్వేర్ లాగా ఇస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ రెక్టాంగిల్ షేప్ లో కూడా మీరు మార్చచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కూడా 70 చేసేద్దాం అండ్ దీన్ని కూడా 70 చేసేద్దాం. ఐ హోప్ ఆల్ చేంజ్, ఐ థింక్ ఆల్ చేంజ్డ్. ఓకే, సో నౌ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అగైన్ మినిమైజ్ అండ్ ఇమేజ్ టేబుల్ అని తీసుకుంటాం. సో ఇందాకలాగా ఆడ్గా గ్యాప్ కూడా లేదు, చూసారా, నీట్గా వచ్చింది. ఇక్కడ ఏదో ఒకటి లెగిసింది మనకి అడ్రస్ మనం టైప్ చేసేటప్పుడు ఒక లెటర్ పోయినట్టుంది. సో వీ విల్ కరెక్ట్ ఇట్ అండ్ ఇక్కడ మనకి ఇమేజ్ టేబుల్ ఇలా వచ్చింది అనమాట. సో ఆ చేంజ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎక్కడ పింక్ రోజ్ అండ్ విత్ 70 అండ్ ఎక్కడో లాస్ట్ మూడో రోలో ఎన్నో ఇమేజ్, రెండో ఇమేజా ఒకటో ఇమేజా మనకు మారింది? ఏమర్రా మాట్లాడరు? ఏ ఇమేజ్ పోయింది మనకి? మూడో రోలో రెండో ఇమేజ్ పోయింది. సో మారింది, అడ్రస్ మారింది. సో కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి ఇప్పుడు మనం. సో మూడో రోలో రెండో ఇమేజ్ దిస్ వన్ JINIA అని ఉంది. సో JINIA అని ఉంది కాబట్టి సో రెడ్ రోజ్ ఒకటి, సీనరీ ఒకటి, రెండు ఉన్నాయి. అవి కూడా మార్చుకోవచ్చు మనం. సో కాబట్టి ఇది క్లోజ్ చేసి జినియా జెడ్ కాదు, జినియా JI, సో JINIA అవునా. సో మనకి
ఇక్కడ మళ్ళీ పైన ఆల్రెడీ ఎల్లో రోజు మల్టీ కలర్ రోజు ఇచ్చాము, అంటే ఇక్కడ కూడా మనం ఎల్లో రోజు మల్టీ కలర్ రోజు వాడుతున్నాము. ఇది తీసేద్దాము. ఇది తీసేసి మొత్తం పార్ట్ తీసుకుని కాపీ అండ్ ఇక్కడ పెట్టి కంట్రోల్ వి పేస్ట్ చేసి ఇక్కడ సీనరీ సీనరీ అని పెడదాం. ఇంకోటి ఏముంది మనకి, ఇంకోటి ఏం చూసాం మనము, జినియా సీనరీ, తర్వాత రెడ్ రోజ్ చూసాం. సో రెడ్ రోజ్ డాట్ జేపీజీ. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇమేజ్ టేబుల్లో చూడండి. ఎలా ఉంది? ఐ థింక్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఇంకా పింక్ రోజ్ ఒకటి డూప్లికేట్ వచ్చింది, దాని కూడా ఇంకొక ఇమేజ్ ఉండే ఉంటుంది. ఆ ఇమేజ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే మల్టిపుల్ ఇమేజెస్ని మనం ఇమేజ్ టేబుల్గా క్రియేట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్.